యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా చాలా బాగుంది గత సంవత్సరం. అయినా సరే ప్రతి వాళ్ళు కూడా ఇంకా బాగుండాలని ఆశించడం మానవ సహజం. కాబట్టి ఈ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం ప్రపోర్షనేట్గా ఈ సంవత్సరం బాగుంది. ప్రేమ వ్యవహారాలకు మరో పేరు మిథున రాశి వారు. కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రేమలు సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన డయాబెటీస్, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో
మీ యొక్క సోదరులు కానీ అక్కా చెల్లెళ్ళతో విరోధాలు అవన్నీ కూడా గతం ఆస్తి వ్యవహారాలకు సంబంధించి అవి న్యాచురల్ కాబట్టి వచ్చినాయి. ఆ పొలాలు పెట్టిన వాళ్ళు ఎవరో కాదు మీ తల్లిదండ్రులే కాబట్టి ఆస్తి మేము ఇస్తాం, అన్నయ్యకి చెప్పకు లేకపోతే చెల్లికి చెప్పకు అని ఇలాంటి చెప్పడం, మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి స్థలాలు మీకు ఇస్తాం, వెనక్కి అన్నయ్యకి ఇస్తాం ఇట్లా చెప్పడం, మీరు నిజమనుకొని అడగడం, తర్వాత మీరు దురాశకు లోనైపోవడం, ఆ తర్వాత వాళ్ళు ఇవ్వకపోవడం, అన్న బెదిరించేసరికి తల్లిదండ్రులు లోనైపోవడం, ఇటు రెండింటికి చెడిన రేవడిలాగా మిథున రాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఈ పరాభవనామ సంవత్సరంలో అవి తగ్గిపోయి కొంచెం ఎమికబిలిటీ అన్నదమ్ముల మధ్య ఆ అక్క చెల్లెల మధ్య రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు చిన్న సైజు మంత్రగాళ్ళు కాబట్టి ఈ యొక్క రాహువు అనేటటువంటిది అందరినీ కూడా మెస్మరైజ్ చేయడము మీ టాకింగ్ పవర్తో ఇలా జరుగుతూ ఉంటుంది. రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అయితే రైతులకు కూడా ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ని పెంచడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ గురైనటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోండి అయినా. ఇప్పుడు గ్రహ పరిస్థితి అనుకూలంగా ఉంది 2 జూన్ 2026 నుంచి. అయితే డబ్బులు కావాలని దురాశతో హార్పీ, రైస్ పుల్లింగ్, తర్వాత ఈ యొక్క జన్మభూమి ఈ నిధులు తవ్వకాలు, షేర్స్ మార్కెట్స్, తర్వాత కమోడిటీస్, ఇలా దురాశలకి మిథున రాశి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు మిగతా రాశుల వాళ్ళకంటే మీరు లాస్ అయినా కూడా పర్వాలేదు, ప్రపోర్షనేట్గా వాళ్ళతో తక్కువ. కాబట్టి బుద్ధి వచ్చింది కాబట్టి ఇంక వాటి జోలికి వెళ్ళకండి. ఇక పరిహారాలు ఏం చేయాలంటే పేదవారికి, అనాథలకి, సాధువులకి, తర్వాత వికలాంగులకి సహాయాలు చేసుకోండి. అలాగే మనకి ఈ గురు బలము అనేటటువంటిది పెరిగింది, కానీ మనకి కేతు బలంగా ఉన్నప్పటికీ కూడా ఒక గ్రహం మిమ్మల్ని వేధిస్తుంది, అది శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క పూజని, హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవచ్చు. ఆ తర్వాత యక్షిణి యొక్క ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నటువంటి దుర్గాదేవి యొక్క అవతారమే యక్షిణిమాత. ఆ యక్షిణిమాత సాధన చేసుకోవడము, ఈ విధంగా ముందు ఎథిక్స్ని పాటించండి. అండ్ ఈ విధంగా ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.